నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో, నేను డిన్నర్ రెడీ చేస్తా. దెన్ యూ కెన్ టేక్ రెస్ట్, ఓకే? హనీ, చావడానికి సప్త సముద్రాలు దాటొచ్చినట్టుగా ఉంది. నాకింకా దేవుడే దిక్కు. అన్వేష్, ఏమైందిరా? నేను రా అన్వేష్. అన్వేష్ ఏంట్రా షాక్? అన్వేష్ లేరా? అన్వేష్, అన్వేష్ లేరా? Hello, Dr. Andresa. Please come. Here. Thank you. ఇండియాలో అన్నయ్యకి తెలిసిన డాక్టర్ ఉన్నాడు. ఇమీడియట్గా ఇండియాకి తీసుకెళ్ళి అడ్మిట్ చేద్దాం. You're right. Okay. అవును నాన్న, ఇండియా వెళ్ళిపోదాం. Okay రా. డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు? సార్ రావడం లేట్ అవుతుందండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నారు. అంకుల్కి ఎలా ఉంది? ఓకే రా. అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నాడు. ఓకే, మీరు ఫ్రెష్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను. ఇవాళ అనన్యకి మీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ వండాను. బై ద వే, టుడే ఈజ్ అ స్పెషల్ డే, సో సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. లేదు, నాకు కొంచెం చిరాగ్గా ఉంది, మీరు కానిచ్చేయండి. వాట్? మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఈరోజు స్పెషల్ ఏంటో గుర్తుందా? ఏంటి? ఏం లేదులే. ఫ్రెష్ అయ్యి కనీసం పడుకోవడానికన్నా త్వరగా వస్తావా? నాకు పని ఉంది. రేపు నేను యూరోప్ వెళ్తున్నాను. యూరప్పా? అంతా మీ ఇష్టమేనా? యూరోప్లోనే ఉండాలనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావు? అండ్ వాట్ అబౌట్ హర్? ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. లీవ్ మీ అలోన్.
కదా, నేను వెళ్ళి నాన్నని పిలుచుకొస్తాను, సరేనా? ప్లీజ్ ఏడవద్దు మమ్మీ. హనీ బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. పాడైపోతుంది. నాన్న నేను అలిగా. లేట్ అయిపోతుంది, వెళ్ళి పడుకోపో. ఓకే పో. అనన్య, ఇట్స్ ఆల్రెడీ లేట్, వెళ్ళి పడుకోమన్నానా? గో. అడిగాను పెట్టావా? డాక్టర్, తనకి ఎలా ఉంది డాక్టర్? ఇదిగో ఎలా ఉన్నాడు? అవును, ఇంత మీకు ఏమవుతాడు? తన బెస్ట్ ఫ్రెండ్ సార్. ఐసి ఐ మైకెల్, యూరోప్ నుంచి వచ్చాను. అసలు మీరు మనిషినా? వాట్? మీరు చచ్చిపోయిన చెప్తానండి. పిచ్చికి 10 మిల్లీమీటర్ దూరంలో ఉన్నాడు. ఇక్కడికన్నా పిచ్చిలో పిహెచ్డి చేసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్లి అడ్మిట్ చేయించండి, బెటర్ అవుతాయి. ఎవరికా పిచ్చి? అన్వేష్. నీకా? నీకు పిచ్చి? ఇదో పెద్ద పిచ్చి హాస్పిటల్. ఇది కరెక్ట్గా చెప్పాడు. నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. అన్వేష్, ఏంట్రా ఈ ఆవేశం? కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను విన్నది నిజం, చూసింది నిజం, ఇప్పుడు చూస్తున్నది కూడా నిజం. నీకు అన్ని అర్థమయ్యేట్టు చెప్తాను, పద. ఇలాంటి వాడికి ట్రీట్మెంట్ ఇస్తే మనకి ఎక్కేలా ఉంది పిచ్చి. చూడరా, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎడిటర్ గారిని కలవాలి. మేడం, అన్వేష్ అంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. రమ్మన్నారు, లోపలికి వెళ్ళండి. ఓకే అండి. నా పేరు అన్వేష్ అండి. తను అఖిల్. మార్చ్ 7th రోజు అఖిల్ చనిపోయినట్టుగా మీ ఛానల్లో టెలికాస్ట్ చేశారండి, కానీ తను బతికే ఉన్నాడు. వాట్? అవునండి, అఖిల్ చనిపోయినట్టుగా టెలికాస్ట్ చేశారు. నో ఛాన్స్. స్వప్న, మార్చ్ 7th రోజు రింగ్ రోడ్లో యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ విజువల్స్ మనం టెలికాస్ట్ చేసాం. ఆ టెలికాస్ట్ న్యూస్ ఒకసారి తీసుకురామా.
చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర యాక్సిడెంట్ జరిగినట్లు మనం చూస్తున్నాం. సాక్షి బాధ్యతాయుతమైన పాత్ర ఇక్కడ పోషించింది. అంబులెన్స్ కి కాల్ చేసింది. అంబులెన్స్ కూడా ఇప్పుడే వచ్చింది. లోపల డ్రైవర్ విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తి కూడా 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను కూడా ప్రాణాలతో కొట్టుమిట్టు. మేడం కమ్ ఇన్ సైడ్. ఓకే మ్యామ్. వెన్ డిడ్ హీ ట్రావెల్? మార్చ్ 7th అండి. ఫ్లైట్ టికెట్ జిరాక్స్ కూడా ఉందండి. Swapna, contact airport authorities and confirm that whether Akhil has traveled or not. Yes. Okay? Right now. కేవలం యువతే కాదు, ఆదర్శంగా ఉండాల్సిన మన రాజకీయ నాయకులు సైతం తప్పనిసరిగా పాటించవలసిన సీట్ బెల్ట్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. అఖిల్ అసలు చెక్ ఇన్ అవ్వలేదట మేడం. బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదట. Swapna, total rush ఏదైతే ఉందో విజువల్స్ అవన్నీ నాకు ఇమీడియట్ గా కావాలి. మ్యామ్ అవి లైబ్రరీలో ఉన్నాయి మ్యామ్. I want them immediately. ఓకే మ్యామ్. ఓకే. హే సందీప్, ఇది యాక్సిడెంట్ లో ఉంది. కెమెరా తీసుకో క్విక్. హలో, నేను హరి సాక్షి టీం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర యాక్సిడెంట్ అయిందండి. మీరు తొందరగా రావాలి ప్లీజ్. కార్ లిఫ్ట్ చేయండి ఫస్ట్. ట్రై టు లిఫ్ట్ ది కార్. సందీప్ మైక్